ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే థర్స్డే రోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ప్రతి వీడియో మనం ఏం చేస్తుంటాం, మార్కెట్ నిన్న జరిగిన దాన్ని అనాలిసిస్ చేసి రేపు ఎలా ఉండొచ్చు అనేది ప్రిడిక్ట్ చేస్తాం కదా. ప్రతి వీడియోలో కూడా ఆ రోజు జరిగిన అనాలిసిస్ చేసి ఎటు ఉండొచ్చు అనేది మనం అర్థం చేసుకుంటాం కదా. ఎవరైతే మార్కెట్ నేర్చుకోవాలి, మార్కెట్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో చూసేసి రేపు ట్రేడ్ చేయాలనుకోకుండా పాత వీడియోలు కూడా అనాలిసిస్ ఎలా చేశారు, మార్కెట్లో ఎలా వర్క్ అయింది అనేది చెక్ చేశారనుకోండి మీకు మంచి నాలెడ్జ్ బిల్డ్ అవుతుందండి. అంతేగాని ఏదో ఇవాళ చూసామా రేపు ట్రేడ్ చేసామా అంటే అది పెద్ద యూజ్ అయితే ఉండదు. అంటే ప్రాఫిట్స్ రావచ్చు, లాస్ రావచ్చు, కానీ దానివల్ల యూజ్ ఉండదు కదా. మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడే దాంట్లో మనం లాస్ అయినప్పుడు దాన్ని ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది. ఓకేనా, అందుకని ఎవరు కూడా పాత వీడియోని నెగ్లెక్ట్ చేయకుండా చూసారనుకోండి మీకే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. నాకేం రాదు, మీకైతే మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. అందుకని ఎవరు కూడా పాత వీడియోని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారనుకోండి ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది మీకు. ఓకే, మనం అనాలిసిస్ సైడ్ మూవ్ అవుతామండి. ఓకే, ఆ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ గమనించండి ఒక రేంజ్లో ఉంది. ఈ రేంజ్ బ్రేక్ అయింది చూడండి, ఇక్కడ రేంజ్ బ్రేక్ అయింది కాబట్టి బయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారంటే సెల్లింగ్ ప్రెజర్ అయిపోయింది, సెల్లింగ్ ప్రెజర్ తగ్గిపోయి బయర్స్ ఎంటర్ అయ్యారనమాట. అంటే ప్రైస్ అప్సైడ్ వచ్చి క్లోజ్ చేశారు కదా, అందుకని మనం బయర్స్ ఎంటర్ అయిన అర్థమైంది కాబట్టి ఈసారి లోలో కూడా మనం బయట చేయడానికి ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నిఫ్టీకి బ్రేక్ అయిందంటే అర్థం ఏంటంటే ఈ ఐటమ్కి డిమాండ్ ఉందని అర్థం అండి. అంటే ఈ ఐటమ్కి డిమాండ్ ఉందని అర్థం కాబట్టి లోలోకి వచ్చినా సరే బయర్స్ ఇంట్రెస్ట్ చేస్తారు, తక్కువ దొరుకుతుంది అని ఇంట్రెస్ట్ చేస్తారు అనమాట. అలా డిమాండ్ ఉందని మనకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది, ఇక్కడ అర్థమైందండి. ఆ వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఈ ప్రైస్కి డిమాండ్ ఉంది, ఈ లో మనకి ఇంపార్టెంట్, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం అని చెప్పుకున్నాం అనమాట. ఓకేనా, మనం ఆ రోజు ఏం చెప్పుకున్నాం, న్యూట్రల్ ఓపెన్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం ఈ లో బ్రేక్ అవునంత వరకు కూడా మార్కెట్లో బై సైడ్ ఉందాం అని చెప్పుకున్నాం. అంటే మన వ్యూ ఏంటిది, మార్కెట్ పెరిగిద్ది అనేది మన వ్యూ అనమాట. ఓకే, ఏం జరిగింది మార్కెట్లో, ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఫాల్ అయిందండి. ఫాల్ ఎక్కడ దాకా వచ్చింది, కరెక్ట్ చూడండి మనం అనుకున్న జోన్లోకి వచ్చింది. ఇక్కడ మీరు బై సైడ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీ సెటప్ ప్రకారం మీకు ఎంట్రీ వచ్చింది అనుకోండి తీసుకోవచ్చు అండి. లేదనుకోండి ఇక్కడ అప్సైడ్ వచ్చి లో అయింది కదా, కరెక్ట్ మనం అనుకున్న సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు బై చేయొచ్చు. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మీరు బై సైడ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టచ్చు, మనం ఈ జోన్ కింద పెట్టుకోవచ్చు అండి స్టాప్ లాస్. ఓకేనా, మన ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ అనేది ఈ జోన్స్ కింద పెట్టుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్ అయ్యే ప్రాబిలిటీ కాస్త బెటర్ ఉంటుంది. లేదు అలా కాదు, మీరు అలా తీసుకోరు అనుకోండి, ఎలా అయినా తీసుకోవచ్చు అండి. ఇక్కడ గమనించండి, ఇది ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు. సపోర్ట్ దగ్గరికి వచ్చిందని ఎంట్రీ తీసుకోవచ్చు. అలా ఎవరి సెటప్ వాళ్ళకు ఉంటుందండి. మార్కెట్లో ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సెటప్ వాళ్ళకు ఉంటుంది. కానీ అందరి వ్యూ ఎలా ఉండాలి, డైరెక్షన్ తెలిసి ఉండాలి. ఎంట్రీస్ ఎలా అయినా తీసుకోవచ్చు, డైరెక్షన్ తెలిసి అంటే మార్కెట్ పెరిగిద్ది అనేది మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు మాత్రం మీరు ఎంట్రీ ఎలా అయినా తీసుకోవచ్చు. ట్రెండ్ లైన్ మీద తీసుకోవచ్చు, సపోర్ట్ దగ్గరికి వచ్చిందని తీసుకోవచ్చు, లేదా రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని కూడా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు మీకు డైరెక్షన్ తెలిసినప్పుడు అనమాట. మార్కెట్ పెరిగిద్దని వ్యూ ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకు యూజ్ అయ్యిద్ది, అంటే మన ఎంట్రీ సెటప్ అనేది యూజ్ అయ్యిద్ది. ఓకే, అక్కడి నుంచి ఏం జరిగింది, మార్కెట్ అయితే వన్ డైరెక్షన్కి వెళ్ళిపోయిందండి. అప్ సైడ్ ర్యాలీ అయితే అయిపోయింది. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మార్కెట్ పెరగాలి అనుకుంటే ఎంతేం పెరిగిద్ది, పెరుగుతూనే ఉంటుంది. అదిగోండి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ పెరగాలని అర్థమైంది మార్కెట్కి, అక్కడ నుంచి చూడండి మార్కెట్ పెరుగుతూనే వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళింది, హై దగ్గరకు వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి డైలీ క్యాండిల్లో హై ఉంది కదా, స్వింగ్ హై, అక్కడ దగ్గర ఇది ఆ లెవెల్ అనమాట. అక్కడ దాకా వచ్చి అక్కడ కొద్దిగా స్లో అయింది. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ వచ్చింది కదా, హై లో హై లో హై, హై బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు స్వింగ్ కింద స్టాప్ లాస్ పెట్టవచ్చు, లేదా క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టవచ్చు అండి మీరు రిస్క్ వాటిని బట్టి. ఇలా మీరు ఎంట్రీ తీసుకుంటే ఈ మూవ్ అనేది మీరు క్యాప్చర్ చేయగలరు. ఈ మూవ్ అంతా మనం పట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి, ఈ మూవ్ అంతా మంది కాదు, మనం మధ్యలో ఎగ్జిట్ అయితేనే మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ ఇవ్వగలదు. మీరు అంతే ఉన్నారనుకోండి మార్కెట్ అనేది ర్యాలీ అవ్వదు, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేసి మీరు ఎగ్జిట్ అయినాక మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా టార్గెట్ అనేది ఉండాలండి మనకి. 1:1 అయినా 1:1 అయినా పర్లేదు, 1:2 అయినా పర్లేదు. అలా మీకు ఏది మీ మైండ్ సెట్కి ఏది సూటబుల్ అయితే అది మీరు టార్గెట్లా పెట్టుకొని ఎగ్జిట్ అవ్వాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్ అయితేనే మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా, లేదనుకోండి వెయిట్ చేశారనుకోండి ఖచ్చితంగా మార్కెట్ అక్కడే ఉంటుంది. మీరు ఎగ్జిట్ అయ్యేదాకా ఉంటుంది, ఎగ్జిట్ అయ్యాక మార్కెట్ పెరిగిద్ది అనమాట. అందుకని టార్గెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకోండి స్టాప్ లాస్ హిట్ అయితే ఉంటాయి అనమాట. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండాలంటే టార్గెట్ బుక్ చేయాలి. ఓకే, ఇంకా మనకి ఏం ఎంట్రీలు వచ్చాయి, మ్యాక్సిమం ఎంట్రీలు ఏం రాలేదండి.
వచ్చి ఉంటే ఇక్కడ ఈ జోన్ బ్రేక్ ఏదైనా అలా ఎంట్రీ తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు. అంత మించి అయితే ఎంట్రీలు రాలేదు. ఇక్కడే ఏమైనా ఎంట్రీస్ వస్తే ఇక్కడే వచ్చాయి మొత్తం కూడా. వన్ సైడ్ ర్యాలీ అయిపోయింది కదా, అప్ సైడ్ ర్యాలీ అయిపోతూనే ఉంది కదా, ఎంట్రీస్ అయితే పెద్దగా రావు ఇలాంటి చోట, ఇక్కడే వస్తే చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారంటే అండి, మార్కెట్ పెరుగుతుంది కదా, పెరుగుతుంది అనేసి కొంతమంది కాళ్ళు బై చేసే వాళ్ళు ఉంటారు, పుట్లు బై చేసే వాళ్ళు ఉంటారు, కాళ్ళు సెల్ చేసే వాళ్ళు ఉంటారు, పుట్లు సెల్ చేసే వాళ్ళు ఉంటారండి. ఓకేనా, ఆప్షన్ బయర్స్కైనా కొంచెం బెనిఫిట్, మార్జిన్ బెనిఫిట్ ఉంటుందేమో కానీ సెల్లర్స్కి ఉండదు, గుర్తుంచుకోండి. సెల్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. నేను చాలా మందిని గమనించా, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు, ఇలా ఇంత మార్కెట్ ర్యాలీ అవుతుంటే కూడా కాల్ సెల్ చేశారండి. కొంతమంది కాల్ సెల్ చేశారు, దగ్గర 2 lakhs అవుతుంది, అది కూడా సెల్ చేసి హోల్డ్ చేయడం జరిగింది. 60 ప్రీమియం తను సెల్ చేశాడంటండి ప్రీమియం. అది ఎంత అయింది అనుకున్నారు? దగ్గర 500 అయిందంట. ఇలా ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ప్రీమియం అనేది లాస్ అవుతారండి. ఓకేనా, ఆప్షన్ బయర్ అనుకోండి, ఎగ్జాంపుల్గా 60లో బై చేశాడు కదా తను లాస్ అయితే 60 పాయింట్సే లాస్ అవుతాడు, జీరో అయిపోయింది అనమాట. ఒకవేళ పుట్టు బై చేసి ఉంటే తను 60 ప్రీమియంది, అప్పుడు ఏం జరిగింది, మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయింది అనుకోండి, జీరో అవుతుంది. కానీ ఆప్షన్ సెల్లర్కి అలా ఉండదండి. 60లో తను సెల్ చేశాడు కాబట్టి అది ఎంతైనా పెరగవచ్చు, అన్లిమిటెడ్ అనమాట, ఎంతైనా పెరగవచ్చు. మార్కెట్ పెరుగుతుంటే అది పెరుగుతూనే ఉంటుంది ప్రీమియం. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, సెల్లర్స్, ఆప్షన్ సెల్లర్స్ ఖచ్చితంగా ఎగ్జిట్ పాయింట్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జిట్ ఉండాల్సిందే మార్కెట్లో. ఎగ్జిట్ లేకుండా మీరు ఆశపడ్డారు అనుకోండి, కిందకు వస్తుంది 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 అని, అది రాదు ఎప్పటికీ, అలా వెళ్తూనే ఉంటుంది. ఓకేనా, వెళ్తూనే ఉంటుంది. మీరు ఆశపడటం వేస్ట్ అనమాట. దాని బదులు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, దాన్ని కొంచెం పైకి వెళ్ళాక సెల్ చేసుకోవచ్చు, ఇంకాస్త పెద్ద ప్రీమియం, అప్పుడేమైనా బెనిఫిట్ ఉంటుంది. కానీ జస్ట్ హోల్డ్ చేసి ఆ దేవుడికి దండం పెట్టుకున్నారు అనుకోండి, వర్క్ అవ్వదు. ఖచ్చితంగా ఎగ్జిట్ పాయింట్ అనేది ఉండాలి. ఆప్షన్ సెల్లర్కి అయితే కంపల్సరీ ఉండాలి, ఆప్షన్ బయర్కి కూడా ఉండాలి 100%. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మైండ్ సెట్ అయితే ఉండాలండి. లేదనుకోండి మీరు తెచ్చిన క్యాపిటల్ అంతా కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఓకే, బిగినర్స్ ఇలాంటివి ఎన్ని చెప్పినా చేస్తూనే ఉంటారండి. కాకపోతే కొంతమంది అని తెలుసుకుంటారు కదా అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, మనం మండే అనాలిసిస్కి పోదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ చార్ట్ని గమనించండి ఏం జరిగిందో. ఎక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది మనం గమనిస్తుంటే, ఇక్కడి నుంచి కదా మార్కెట్ ఫాల్ అవడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చిందండి, ఎక్కడికి ఈ హై దగ్గరకు వచ్చింది కరెక్ట్గా. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది, ఈ లో దగ్గరకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ర్యాలీ అయింది, వన్ సైడ్ ర్యాలీ చాలా ఫాస్ట్గా వచ్చింది గ్యాప్స్లోనే. ఓకే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏం పాయింట్ చూడండి. ఫస్ట్ హై వచ్చింది, ఫస్ట్ సారి వచ్చింది, సెకండ్ టైం మళ్ళీ వచ్చింది, మళ్ళీ థర్డ్ టైం వచ్చిందండి. ఓకేనా, ఇక్కడ గమనిస్తే చూడండి, ఫస్ట్ టైం ఏమో రాగానే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది, అక్కడి నుంచి ఫాల్ అయింది. ఓకేనా, సెకండ్ చూడండి, మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ వచ్చి రెడ్ క్యాండిల్ వచ్చింది, కానీ విక్ వచ్చి డౌన్ సైడ్ కూడా విక్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమో కనిపిస్తుంది మనకి, కొంచెం బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. అంటే దీంతో పోల్చుకున్నప్పుడు దీంట్లో లో ఉన్నారు బయర్స్ బాగా, దీంట్లో కాస్త హై ఉన్నారు అనమాట. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ఈ థర్డ్ సినారియోలో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ ప్రైజ్లో క్లోజ్ అవ్వలేదు. ఈ 3 సినారియోల్లో ఈ ప్రైజ్లో ఎప్పుడు క్లోజ్ అయింది ప్రైజ్, ఇప్పుడే థర్డ్ సినారియోలో క్లోజ్ అయింది. అంటే మార్కెట్లోకి ఎవరు వచ్చారని మనకు అర్థమవుతుంది, బయర్ వచ్చారండి. అంటే బయర్స్ ఎంటర్ అయ్యారు మార్కెట్లో కానీ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం బై సైడ్ ఉందాం సింపుల్గా. ఇంకా ఓన్లీ ఈ జోన్లో అలర్ట్గా ఉందాం, ఏది క్లోజింగ్ జోన్ వరకు మాత్రమే అలర్ట్గా ఉందాం. ఓకేనా, ఈ జోన్లో అలర్ట్ ఉందాం. లోకి వస్తుండే బై సైడ్ ప్లాన్ చేద్దాం, హై క్రాస్ అయినా సరే బై సైడ్ ప్లాన్ చేద్దాం. అది 5 minutesలో మీకు ఇంకా క్లియర్గా చేస్తా చూడండి. ఓకే, మనం ఇప్పుడు 5 minutes చాట్లోకి వచ్చామండి. ఇవాళ జరిగిందని మనం కొంచెం డీప్ అనాలిసిస్ చేద్దాం చూడండి. మార్కెట్ ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ అయ్యి ఆల్రెడీ కన్సల్టేషన్ ఉంది, ఆ కన్సల్టేషన్ బ్రేక్ అయింది, బ్రేక్ అప్ సైడ్ వచ్చింది కదా. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. మార్కెట్ ఫాస్ట్ అప్ సైడ్ వచ్చి స్లో అప్ సైడ్ వచ్చి స్లో అప్ సైడ్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ గమనించండి ఒక కన్సల్టేషన్ కనిపించింది మళ్ళీ. అంటే కరెక్ట్గా ఏ జోన్లో 23,868 అండి. ఈ జోన్లో మనకి ప్రైస్ అయితే ఆగటం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ జోన్ని కాస్త ఇంపార్టెంట్గా చూస్తున్నాం. ఓకేనా, సెల్ అయితే చేయట్లేదు, సెల్ ఏంటి అయితే కాదు, బై సైడే. కాకపోతే ఈ జోన్లో మాత్రం అలర్ట్గా ఉందాం, మనం కాస్త అలర్ట్గా ఉందాం. ఎలా అంటే ఇక్కడ బై చేయం, మనం సెల్ కూడా చేయం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, బై చేయం సెల్ చేయం ఈ జోన్లో. నెక్స్ట్ మనకి ఎక్కడ ఉంది, 24,000 ఉందండి నెక్స్ట్ రెసిస్టెన్స్. ఓకే, మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లోనే ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఓపెన్ అయితే వెయిట్ చేద్దాం, ఏం చేయొద్దు అసలు, కదిలియద్దు మార్కెట్ని, రానివ్వండి, కిందకో పైకో రానివ్వండి. ప్రైస్లో బయర్స్ ఎంటర్ అయ్యారో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం లోకి వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, అందుకని మనం ఏం చేద్దాం, న్యూట్రల్ ఓపెన్ అయితే వెయిట్ చేద్దాం, వెయిట్ చేయండి. న్యూట్రల్ ఓపెన్ ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే వెయిట్ చేయండి. న్యూట్రల్ ఓపెన్ హై క్రాస్ అయింది అనుకోండి, ఈ జోన్ ఉంది కదా 23,868,
ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, అప్ సైడ్ వెళ్ళనివ్వండి. ఇక్కడ కూడా మనం బై సైడే ప్లాన్ చేద్దాం. మొత్తం ఓవరాల్ కూడా బై సైడే ఉందామండి. మార్కెట్ ట్రెండ్తో పాటు మనం వెళ్ళిపోవటమే, బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ హై వెళ్ళింది బై సైడ్ ఉన్నాం, ఓకే, హై వెళ్తుంది బై సైడే ఉంటున్నాం మళ్ళీ కూడా. ఎట్లయితే ఇలా ర్యాలీ అయిందో ఇక్కడ కూడా ర్యాలీ అయింది అనేది మన వ్యూ అనమాట. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ లోకి వచ్చింది అనుకోండి, లో బ్రేక్ అయినా సరే లోలోకి రానివ్వండి. లోలోకి రానిచ్చి ఈ జోన్ ఉంది కదా 23,610 ఉందండి, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఈ జోన్లో మనం బై సైడే ప్లాన్ చేస్తాం. ఇక్కడ బై సైడే, ఇక్కడ అన్ని చోట్ల బై సైడే ఉంటున్నాండి. అంటే మార్కెట్ బై సైడ్ అంటే ఏంది, మార్కెట్ పెరిగిద్ది అనేది మన వ్యూ, అంటే పెరగొచ్చు అనేది మన వ్యూ. లోలోకి వస్తున్నాం మనం ఏం చేస్తున్నాం, బై సైడే ప్లాన్ చేస్తున్నాం. హైలోకి వెళ్తున్నా ఏం చేస్తున్నాం, బై సైడే ప్లాన్ చేస్తున్నాం అండి. ఓకేనా, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం బై సైడే ఉంటాం, హై గ్యాప్ అప్ జరిగినా సరే మనం బై సైడే ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ట్రెండ్తో పాటు మనం ఉంటున్నాం. ఎందుకంటే ఇంత బులిష్ ఉంది కదా, లోలోకి వస్తున్నా సరే బయింగ్ వస్తుంది అనమాట, మనకి ఛాన్స్ ఉంటుంది, బై ఎంట్రీస్ వస్తాయి ఖచ్చితంగా. అందుకని మనం బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం సింపుల్గా. ఓకే, ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది మనకి, బయర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి బయింగ్ కనిపిస్తుంది, అందుకే మనం బై సైడ్ ఉందాం. సెల్లింగ్ ఎంట్రీలు వచ్చినా మనం అవాయిడ్ చేద్దాం. బయింగ్ అనగానే సపోర్ట్ దగ్గరికి వచ్చింది అనగానే బై చేయడం కాదండి, మాకు ఒక సెటప్ అనేది ఉండాలి. ఆ సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకున్నారనుకోండి ఇంకా ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఎనాలిసిస్ వాడుకొని మీ సెటప్ ప్రకారం చేశారనుకోండి ఖచ్చితంగా మీ ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయ్యిద్దండి. అలా కాకుండా జస్ట్ ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయారు అనుకోండి, దాని ద్వారా మీకు పెద్ద బెనిఫిట్ అయితే ఉండదు. అందుకని నేనేం చెప్తున్నా అంటే ఎనాలిసిస్ పాత వీడియోలు కూడా చెక్ చేసుకున్నారనుకోండి మీకే యూజ్ అయ్యిద్దండి. ఓకేనా, ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకే యూజ్ అయ్యిద్ది అలా అన్నమాట. అందుకని కొద్దిగా నేర్చుకునేటప్పుడు కాస్త డిసిప్లిన్ అనేది ఫాలో అయ్యారనుకోండి మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని అన్ని వీడియోస్ చూడటం యూట్యూబ్లో అందరిని ఫాలో అయిపోయారు అనుకోండి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అనేది అవుతారు. ఓకేనా, ఓకే, మీకు ఎవరు నచ్చితే వాళ్ళు ఫాలో అవ్వచ్చండి, నన్నే ఫాలో అనేది రూల్ ఏం లేదు. ఎవరు నచ్చినా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ ఉందా లేదా అనేది అర్థం చేసుకొని మీరు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఏదో చెప్పారు ఇండికేటర్ రాగానే పోయి చేయమన్నారు, సెల్ చేయమన్నారు అని చెప్పారు అనుకోండి, అది లాజిక్గా కాదా అనేది మీరు ఒకసారి ఐడియా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే, ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.